హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సిఎస్ఎస్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాము. వీడియోకి వెళ్ళబోయే ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి వెళ్తుంది అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం 4 సిఎస్ఎస్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్గా కలర్ గురించి తెలుసుకుందాము. అసలు ఈ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ యూజ్ చేయడానికి ఒక సింటాక్స్ ఉంటుంది, దాన్ని ఇప్పుడు నేను చూపిస్తాను. H1 అనేది ఏంటిది? H1 అనేది ట్యాగ్ అనమాట. H1లో నేను ఒంగోలు లోపల రాస్తున్నాను. ఒంగోలు లోపల రాశాను. ఈ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఎలా యూజ్ చేస్తామంటే H1 అనే ట్యాగ్లో H1 పక్కకి వెళ్ళి ఒక స్పేస్ అనేది ప్రొవైడ్ చేయాలి. మనం స్పేస్ ప్రొవైడ్ చేసి ఈ సిఎస్ఎస్ ప్రాపర్టీ యూజ్ చేయడానికి ఫస్ట్గా మనము యాట్రిబ్యూట్ అనేది యూజ్ చేయాలి. తర్వాత యాట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాపర్టీ కోలన్ వాల్యూ. ఇప్పుడు నేను యాట్రిబ్యూట్ ఏంటంటే ప్రతి దానికి యాట్రిబ్యూట్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో ప్రాపర్టీ రాయాలి. మనం ఏదైతే యూజ్ చేయాలనుకుంటున్నాం, ఇప్పుడు ఒంగోలు డెవలపర్ దానికి కలర్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి దాని ప్రాపర్టీ ఏంటంటే ఇప్పుడు కలర్ ఈజ్ టు, ఇప్పుడు దీనికి ఏ కలర్ ఇద్దాం అనుకుంటున్నాను అంటే నేను రెడ్ ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి రెడ్ అని ఇక్కడ చేస్తాను, RED. ఇప్పుడు ఏమైంది? రెడ్ కలర్ అనేది ఆ ఒంగోలు డెవలపర్ అనే టెక్స్ట్కి ప్లేస్ అయ్యింది. సిఎస్ఎస్ ప్రాపర్టీ యూజ్ చేయడానికి సింటాక్స్ అనమాట. ఈ స్టైల్ అనేది ఏంటిది? యాట్రిబ్యూట్ అండ్ కలర్ అనేది ప్రాపర్టీ, రెడ్ అనేది వాల్యూ. అలాగే ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం చేయాలి? వచ్చి ఫస్ట్ యాట్రిబ్యూట్ ఇవ్వాలి, ప్రాపర్టీ కోలన్ వాల్యూ, ఒక స్పేస్ బార్ ఇచ్చేసి స్టైల్ అనేది ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అనేది ఇస్తాను. అప్లై అయింది కదా బ్యాక్గ్రౌండ్ కలర్. టెక్స్ట్ అలైన్ గురించి తెలుసుకుందాము. టెక్స్ట్ అలైన్ అంటే మన టెక్స్ట్ అనేది ఎటువైపు రావాలి? సెంటర్లో రావాలా, రైట్ సైడ్లో రావాలా, లెఫ్ట్ సైడ్లో రావాలని యూజ్ చేస్తాము. H1 స్టైల్ టెక్స్ట్ అలైన్ రైట్ సైడ్, రైట్ వచ్చిందా? రైట్ సైడ్ లో వచ్చింది కదా మన ఫాంట్. నెక్స్ట్ ఇప్పుడు ఫాంట్ సైజ్ గురించి మాట్లాడు. H1 ఫాంట్ H1 డాక్కి వెళ్ళి స్టైల్ ఈజ్ ఈక్వల్ టు ఫాంట్ సైజ్ కోలన్, ఫస్ట్ పిక్సెల్స్ అని యూజ్ చేస్తాము అండ్ పర్సంటేజ్ తో యూజ్ చేస్తాము. నేను 10% అని ఇస్తే తక్కువ వస్తుంది అండ్ పిక్సెల్ ఇస్తే ఎక్కువ సైజ్ వస్తుంది. చూడండి ఒకసారి ఎంత తగ్గిపోయింది చూసినారా మీరు? చాలా తగ్గిపోయింది అనమాట సైజ్ అనేది, నార్మల్ పొజిషన్కి వస్తుంది. అండ్ అదే 100 పిక్సెల్ ఇచ్చాను అనుకో సైజ్ అనేది పెరిగిపోతుంది. పిఎక్స్ ఇలా. అండ్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోస్ని లైక్ చేయండి. మీకు ఈ కోడ్ కావాలంటే నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద ఓపెన్ చేస్తే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రెండు అనేది వస్తుంది.